ప్రేక్షకులందరూ నమస్కారం. ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. మహాదేవ. గురుగారు, మే 14 నుంచి 2026 వరకు మిథున్ రాశిలోకి గురుగ్రహ సంచారం జరుగుతుంది. మరి ఈ కాలంలో వృషభ రాశి వారికి ఈ 12 నెలలు కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? తప్పకుండా అబ్బా. 2024లో వృషభ రాశి వారికి సంబంధించి చాలా మందికి కూడా వృషభ రాశి జాతకులకు కొంతమేర ప్లస్ వాతావరణం అయింది. అది 100%. కొందరికి మాత్రము తీవ్రమైనటువంటి బాధలను మిగిల్చింది. సో వృషభ రాశి వారికి మరి ఈ యొక్క 2025 ఈ యొక్క మేలో గురుగ్రహము మారేటువంటి సందర్భాన్ని బేస్ చేసుకొని చూస్తే తప్పకుండా ఎంతో శుభ సూచకాలుగా మనకు కనబడుతుంది. గతంలో పోల్చుకున్న దానికంటే కూడా, ఎందుకంటే గతంలో కొంత వెయిట్ పెరగడం కూడా వీరు జరిగింది వృషభ రాశి వారు. సో వీరి యొక్క ఈగో ఫీలింగ్ వల్ల చాలా నష్టపోయిన దాఖలాలు ఉన్నాయి. సో అలాంటి ఈ యొక్క వృషభ రాశి వారికి కొంత మంచి, కొంత చేదు, కొంత తీపితో మరి ఈ యొక్క గురువు వీరికి అనుగ్రహాన్ని ఇవ్వబోతున్నారు. మరి మంచి ఏమిటి, చెడు ఏమిటి, తీపి ఏమిటి అనేటువంటి పాయింట్స్ను మనము బాగా క్యాచ్ చేసుకొని చెప్దాం. ఎందుకంటే గురుగ్రహము అంటేనే మనకు ఎంతో అద్భుతం. గురువు అంటే గురువే కదా, దానికి వేరే మాట లేదు. ఇప్పుడు శనైశ్వరుడు అంటే ఈశ్వరుని అంటాము, ఇంకా మరి ఏదో ధర్మానికి సంబంధించింది అంటాము, 100 విషయాలు చెప్తాం. గురువు అంటే చూడగానే నమస్కరించేటువంటి గురువులు అంతా గురు గ్రహాలతో సమానం. సో అలాంటి గురువుల పట్ల భక్తి భావంతో మనం ఉండాలి. ఎప్పుడైతే వారిని మనము అవమానించినట్టుగా కానీ ఏదైతే చేస్తూ ఉన్నామో తప్పకుండా దానికి సంబంధించినటువంటి కర్మ అనేటువంటిది మనము అనుభవించాల్సి వస్తుంది. సో దత్తాత్రేయ స్వామి స్వరూపము, అదేవిధంగా దక్షిణామూర్తి, వీరి యొక్క ఆరాధన మనకు చాలా అవసరం. ఈ 2025లో విశ్వావసర సంవత్సరంలో మే టు మళ్ళీ మార్చి లోపు కూడా ఈ యొక్క గురువుకు సంబంధించినటువంటి అనుగ్రహాన్ని పొందాలి అంటే వారి అనుగ్రహం అవసరము. మరి ఈ యొక్క వృషభ రాశి వారికి ద్వితీయ భావము, అదేవిధంగా 6వ భావము, 10వ భావాన్ని ప్రేరేపిస్తున్నాడు ఈ యొక్క గురుగ్రహం. 2వ భావం అంటే ఏమిటి? మన మాట, డబ్బు. మరి అలాంటి మన మాట, డబ్బుకు సంబంధించింది చూసుకున్నట్టయితే గతంలో స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, కొంత ఉద్యోగ నష్టములు, మనశ్చింత, ఆగమాగం అయిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి వృషభ రాశిలో. సో మరి ఇప్పుడు కుటుంబ సౌఖ్యము, కుటుంబంతో కలిసి టైమును కేటాయించడము, కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళడము, కుటుంబంతో కలిసి విదేశీ ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితులు. సో కీర్తి వృద్ధి అంటే చక్కటి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి పరిస్థితి. అదేవిధంగా ధనాదాయము కనబడుతుంది. చక్కగా మంచి దాన ధర్మాలు చేసేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. దీంతో పాటుగా ఎంతో ధైర్యంతో కూడా ఉంటారు. స్థిరాస్తులలో లాభాలు కూడా కనబడుతున్నవి. ఇక దీంతో పాటుగా కొంతమేర ఇంకా మంచి ఏమిటి అనుకుంటే ప్రతి పనిలో కూడా కార్య విఘ్నత, కొంతమేర ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, ప్లస్సులు, మైనస్లు. ఇక్కడ గురువు అంటే ఏంటిది? స్థాయిని పెంచుతాడు. సో ఎవరైతే ఇక్కడ మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరైతే ఇక్కడ ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, కాంట్రాక్ట్ బేసిక్ తో చేస్తూ ఉండేటువంటి వారికి పర్మనెంట్ అయ్యేటువంటి సొల్యూషన్స్ కావచ్చును, లేదా ఎవరైతే జాబ్ లో ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి ఇబ్బందులు లేకుండా ఉండడానికి
చాలా మట్టుకు ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఇంకా చూసుకున్నట్టయితే ఉద్యోగాలలో మార్పిడి కనబడుతుంది. అనూహ్య ఆపద, కొంతమేర మనకు పనిచేసే చోట పై అధికారుల నుండి చివాట్లు, అదేవిధంగా అగ్ని బాధ, అగ్ని నష్టాలు. ఇప్పుడు చూసుకున్నట్టయితే అగ్ని బాధ ఏమిటి అనుకుంటాం. ఇప్పుడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు గారికి అగ్ని ప్రమాదం. అంటే చెప్పలేని జాతక రీత్యా కొన్ని గురువు శనైశ్వరుని కుజుని యొక్క మూలకంగా కొన్ని ఇబ్బందులు అనేటువంటి ఎదురైతాయి. సో లాస్ట్ ఇయర్ లో చూసుకుంటే ఎండలకు ఈ ఛార్జింగ్ బైక్స్ నడుపుతూ ఉండగానే మంటలు వచ్చినటువంటి దాకా. సో అట్లా ఇంకా వేడి వేడి వస్తువులు కానీ వేడి వేడి పదార్థాలతో కూడా మనకి ఏమైనా ఇబ్బందులు, ఇంట్లో కుక్కర్ పేలిన సందర్భాలు ఉన్నాయి. సో జాగ్రత్త మహిళలు. ఇంకా అదే విధంగా చూసుకున్నట్టయితే కొంతమేర బంధుమిత్రులతో కూడా మనస్పర్ధలు వచ్చే ఛాన్సెస్. సో ఓవరాల్ గా వృషభ రాశి వారికి కొంతమేర ధన భావంలోకి గురువు వస్తున్నాడు, అంటే రెండవ భావంలోకి. సో రెండవ భావం అంటేనే మనకి ఇక్కడ మనీ, మన మాట. మనం ఎప్పుడైతే క్రిటిసిజం చేసినట్టుగా కానీ ఎదుటి వ్యక్తికి గౌరవించకుండా మాట్లాడినా కానీ గురువు అనుగ్రహాన్ని మనం దూరం అయింది. సో ఇంట్లో కానీ బయట కానీ ఎంతో భక్తి భావంతో మనం ఉంటేనే గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. కనుక వృషభ రాశి వారికి లాస్ట్ ఇయర్ ఇల్లు లేని వారికి ఇల్లు కన్సీవ్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. చాలా మంది కూడా అసలు ఎక్స్పెక్ట్ చేసినటువంటి సందర్భం కూడా లేకుండానే కన్సీవ్ అయిన వారు. సో ఆ విధంగా గురువు వారికి అనుగ్రహించున్నారు. సో ఈ సంవత్సరము కూడా కొంత పర్వాలేదు. సో జాగ్రత్తగా ఉండండి. సో ఓవరాల్ గా ఈ యొక్క వృషభ రాశి వారికి గురువు యొక్క అనుగ్రహము అనేటువంటిది కొంతమేర మాత్రమే వీరికి అనుకూలంగా ఉంది. ఎందుకంటే 100లో 75% లాస్ట్ ఇయర్ తీసేసుకున్నారు. సో వీరు తప్పకుండా మనకు రెమెడీ అని అనుకున్నట్టయితే గురువు యొక్క జపము కానీ గురువు యొక్క దానం కానీ మంచిగా ఎల్లో రిలేటెడ్ ఉండేటువంటి ధోతి కానీ అరటి పండ్లు సంత్రా అదేవిధంగా మనకు గంధము ఎల్లో రిలేటెడ్ ఉండేటువంటి స్వీట్స్ ఏవైనా కూడా దానంగా ఇవ్వడం వల్ల మంచి ఫలితం పొందేటువంటి. ఎల్లో అంటే కర్చీఫ్స్ అయినా, సో రోజు మనం నిత్యము తుడుచుకునేటువంటి కర్చీఫ్స్ కానీ సోప్స్ ఎల్లో రిలేటెడ్ ఉండేటువంటి సోప్స్ అయినా ఇది దానంగా ఇవ్వడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం అయితే మనకు ఉండబోతుంది. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా గురువు అనుకూలత బాగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుతున్నాం గురుగారు. ధన్యవాదాలు.